నమస్తే, నేను మీ జర్నలిస్ట్ నవత. మొత్తానికి తెలంగాణలో ఎన్నికల పర్వం అయితే ముగిసిపోయింది. 3 ప్రధాన పార్టీలు పోటాపోటీగా ప్రచారం చేసిన కాంగ్రెస్కి ప్రజలు పట్టం కట్టారు. అయితే బీజేపీ తెలంగాణలో గట్టి పోటీని ఇచ్చినప్పటికీ అనుకున్నన్ని సీట్లు సాధించలేకపోయింది అని ఒకవైపు వాదన వినిపిస్తుంటే, గతం కంటే మెరుగైన ఓటు బ్యాంకును సంపాదించుకొని తెలంగాణలో బీజేపీ పుందుకుంది అంటూ మరికొంతమంది చెప్పుకోవడం మనం చూసాము. అయితే ఎంపీ ఎలక్షన్స్, రాబోయే ఎలక్షన్లకు సంబంధించి బీజేపీ మాస్టర్ ప్లాన్తో ముందుకెళ్తోందట. పక్కా సర్వే చేయించిందట. ఎక్కడ ఎవరిని నిలబెట్టాలి, ఎవరిని పోటీలో దింపితే ఏ విధంగా ఉంటుంది, గతం కంటే కూడా అత్యధిక స్థానాలను గెలుపొందాలి అంటే ఏం చేయాలి అనే దిశగా బీజేపీ పావులు కదుపుతుందట. దానికి సంబంధించి ఒక ఆర్టికల్ అయితే చూసాను నేను, చాలా ఆసక్తిగా అనిపించింది. అంతేకాదు ఈటల రాజేందర్ పోటీ కూడా ఇక్కడ నుంచే ఉండబోతోంది, అధినాయకత్వం తనకు పర్మిషన్ ఇస్తే అంటూ కూడా ఈ ఆర్టికల్లో ఉంది. దానికి సంబంధించి ఒకసారి మాట్లాడుకుంటే, గెలుపు గుర్రాల కోసం బీజేపీ సర్వే మొదలు పెట్టినట్టుగా తెలుస్తోంది. రాష్ట్రంలో మెజారిటీ ఎంపీ సీట్ల సాధన లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తోంది. అలాగే దక్షిణ భారతదేశంపై కమలం ప్రత్యేక దృష్టి పెట్టినట్టుగా కూడా తెలుస్తోంది. ఉత్తర భారతదేశంలో పాగా వేసినంతగా కమలం పార్టీ దక్షిణ భారతదేశంలో పాగా వేయలేకపోతోంది, పుంజుకోలేకపోతోంది. దక్షిణ భారతదేశంలో మోదీ హవా ఉన్నప్పటికీ కూడా అధికారాన్ని చేజిక్కుంచుకునే విధంగా కొంత లోకల్లో లేకపోవడమో మరే కారణాలే కానీ ఉత్తర భారతదేశంలో చూపించినంత ప్రభావం అయితే దక్షిణ భారతదేశంలో చూపించలేకపోతుంది అని వస్తున్న వాదన నుంచి పక్కకు వెళ్ళడానికి దక్షిణ భారతదేశం మీద ప్రత్యేక దృష్టి పెట్టిందట కమలం పార్టీ. ఇప్పటికే పార్టీలో అంతర్గత కసరత్తును కూడా ముమ్మరం చేసిందట. అంటే సీనియర్స్, జూనియర్స్, కొత్తగా వచ్చిన వాళ్ళు, ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళు, అలాగే మార్పులు చేర్పుల గురించి ముమ్మరమైన సర్వేలతో పాటు మీటింగ్లు కూడా కండక్ట్ చేస్తోందట. ఇక 4 సిట్టింగులకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. లోక్సభ ఎన్నికల్లో గెలుపు గుర్రాల కోసం బీజేపీ అధినాయకత్వం ప్రత్యేక సర్వే చేపట్టింది. తెలంగాణ నుంచి మెజారిటీ ఎంపీ స్థానాలు దక్కించుకునే దిశగా పాదులు కదుపుతుంది కమలం పార్టీ. అందుకు అనుగుణంగా బలమైన అభ్యర్థులను బరిలో దింపాలని నిర్ణయించింది. ఇందుకోసం అంతర్గత సర్వేని నిర్వహిస్తోంది. ఈ ప్రక్రియ సిట్టింగ్ ఎంపీల నియోజకవర్గాల్లో కూడా కొనసాగుతుందని సమాచారం. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల దృష్ట్యా ఎంపీ అభ్యర్థుల ఎంపికను పార్టీ జాతీయ నాయకత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి 8 మంది అభ్యర్థులు విజయం సాధించగా 19 నియోజకవర్గాల్లో పార్టీ ద్వితీయ స్థానంలో నిలిచింది. ఇక 32 లక్షల ఓట్లను సాధించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎంపీ స్థానాల కంటే ఎక్కువ ఫలితాలు సాధిస్తున్నామనే ధీమాను బీజేపీ ముఖ్య నేతలు వ్యక్తం చేస్తున్నారు. దక్షిణ భారతదేశంలో బీజేపీకి ప్రస్తుతం 31 మంది ఎంపీలు ఉన్నారు. వీరిలో కర్ణాటక నుంచి 26 మంది, పుదుచ్చేరి నుంచి 1, తెలంగాణ నుంచి 4 ఉన్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో 17 స్థానాలకు గాను మెజారిటీ స్థానాలు కైవసం చేసుకునేందుకు సిద్ధమవుతుంది. అలాగే దక్షిణాదిగా ఇప్పుడున్న సీట్లను గణనీయంగా పెంచుకునే దిశగా అంతర్గత కసరత్తును ముమ్మరం చేసింది. ఏదైతే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఓటముల గురించి ప్రస్తావించిన కొన్ని సందర్భాలలో వచ్చింది ఏంటంటే అభ్యర్థుల ఎంపిక విషయంలో బీజేపీ కొంచెం ఆచితూచి వ్యవహరించాల్సి ఉంది. ముందుగానే అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది. అభ్యర్థుల ప్రకటనలో కొంత అటు ఇటుగా అయింది. కొన్ని గెలిచే స్థానాల్లో జనసేనతో పొత్తు పెట్టుకొని అభ్యర్థుల్ని ఇవ్వడం వల్ల ఆ స్థానాలు కోల్పోయింది. ఇలా ఏవైతే అపవాదులు లోక్సభ ఎన్నికల సమయంలో వచ్చాయో వాటన్నిటికీ చెక్ పెట్టే విధంగా ఈసారి కసరత్తును మొదలుపెట్టిందట అధినాయకత్వం. దానికోసం ప్రత్యేకించి సర్వే చేపిస్తున్నారట. ఏ అభ్యర్థులను ఎక్కడి నుంచి బరిలో దింపితే ఖచ్చితంగా 17 ఎంపీ స్థానాల మీద కూడా గురి పెట్టొచ్చు. ఇక ఇటు దక్షిణాది వైపు చూస్తే కర్ణాటక తర్వాత అత్యధిక ఎంపీ స్థానాలు మన తెలంగాణ నుంచి 4 ఉన్నాయి. కాబట్టి ఈసారి ఆ సంఖ్యను పెంచుకునేందుకు ఏం చేయాలి? ఆ సంఖ్య తెలంగాణలో కనుక ఎంపీ స్థానాలు పెరిగితే ఖచ్చితంగా దక్షిణ భారత్లో పాగా వేయడానికి ఏదైతే బీజేపీ ప్రయత్నాలు చేస్తుందో నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు కూడా అది సాధ్యమవచ్చు తెలంగాణ విషయంలో అని ఆ దిశగా కసరత్తులను చేస్తోందట. ఇక చాలా వరకు కూడా నేతలంతా కూడా గతం కంటే కూడా ఎంపీ స్థానాలు ఎక్కువ సాధిస్తామని ఆ దిశగా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారట. ఇక తెలంగాణ నుంచి బీజేపీ అత్యధిక ఎంపీ స్థానాలు గెలుపొందబోతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా 2 రోజుల కిందట ఢిల్లీలో జరిగిన ఒక సమావేశంలో ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో బీజేపీ తిరుగులేని మెజారిటీని సాధించింది. ఇక దక్షిణాదిన పట్టు మరింత పెంచుకోవడం బీజేపీకి అధినాయకత్వం కీలకమని భావిస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఆశించిన వేరే సీట్లు గెలుచుకోలేకపోయినా గతంతో పోలిస్తే మెరుగైన ఫలితాలను సాధించింది. ఓటు బ్యాంకు రెట్టింపు అయింది. 7% ఉండే ఓటు బ్యాంకు 14% అయింది. అలాగే గత లోక్సభ ఎన్నికల్లో 4 ఎంపీ స్థానాలను గెలుచుకోవడంతో పాటు బీజేపీ 20% ఓటు బ్యాంకును సాధించింది. ఇక ప్రధాని మోదీ కరిష్మాతో ఈసారి లోక్సభ ఎన్నికల్లో ఓట్లు, సీట్లు గణనీయంగా పెంచుకోవడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ దిశగా ఇప్పటికే అంతర్గత కసరత్తును ముమ్మరం చేసింది. ఇందుకు అనుగుణంగా అమిత్ షా
ప్రకటన కూడా చేశారు. ఇక అది సీనియర్ నాయకులు ఒకరు చెప్పారు, లోక్సభ ఎన్నికల్లో మరిన్ని స్థానాలు గెలుపొందబోతున్నామని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఆ ఎన్నికల్లో మోదీకే ఓటు వేస్తామని, అసెంబ్లీ ఎన్నికల ప్రచార సందర్భంగా ప్రజలు తమకు మాట ఇచ్చారనే విషయాన్ని కూడా చెప్పారు. ఇక అసెంబ్లీ ఎన్నికలే కానీ పార్లమెంట్ ఎలక్షన్లకు సంబంధించి మాత్రం ఖచ్చితంగా మా ఓటు మోదీకే. బీజేపీయా మోదీ అంటే బీజేపీ ఎంత ప్రజలకు తెలుసో మోదీ అంతకంటే తెలుసు. మోదీ నాయకత్వాన్ని ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కూడా ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా కూడా తెలంగాణలో అత్యధిక స్థానాలు మోదీ ప్రభావంతో గెలవడానికి ఆస్కారం ఉంది. ప్రజలు ఈ విషయాన్ని ప్రచార సమయంలో చెప్పారు అంటూ తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చెప్పారు. అలాగే అమిత్ షా కూడా ఖచ్చితంగా ఈసారి తెలంగాణలో అత్యధిక స్థానాలను గెలుస్తాము అనే విషయాన్ని 2 రోజుల క్రితం జరిగిన సమావేశంలో ప్రకటించినట్టుగా కూడా ఈ ఆర్టికల్లో వచ్చింది. అయితే 4 సిట్టింగ్లకు మళ్లీ ఛాన్స్ ఇచ్చే అవకాశం కనబడుతుంది. ఎంపీలుగా కొనసాగుతున్న 4కి పార్టీ జాతీయ నాయకత్వం మరొకసారి టికెట్ ఇచ్చే అవకాశం ఉందని బీజేపీ ముఖ్య నేతల్లో ఒకరు వెల్లడించారు. ఖచ్చితంగా కూడా బీజేపీలో 17 నియోజకవర్గాలు ఎంపీ స్థానాలకు సంబంధించి అంటే వేల మీద లెక్క పెట్టేటట్టున్నారు. అంటే ప్రజలకు చరిష్మాతో, మోదీ చరిష్మాతో పాటు నాయకులు ఎవరు అనేది ప్రజలకు తెలిసిన చరిష్మా ఉన్న నాయకులు నిజంగా అతి తక్కువ మంది ఉన్నారు. కాబట్టి అందులో గతంలో ఎంపీగా ఉన్న 4కి ఖచ్చితంగా అవకాశం ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది అని కూడా ఒక నాయకుడు అయితే చెప్పారట. ఇక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సికింద్రాబాద్ నుంచి, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కరీంనగర్ నుంచి, సోయం బాపురావు ఆదిలాబాద్ నుంచి, ధర్మపురి అరవింద్ నిజామాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసింది. వీరిలో కిషన్ రెడ్డి తప్ప మిగతా 3 ఎంపీలు ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. కాగా ఆదిలాబాద్ టికెట్ను మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కోరుకున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. దీంతో సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావును కొనసాగిస్తారా లేక రమేష్ రాథోడ్కు అవకాశం ఇస్తారా అన్న చర్చ జరుగుతోంది. అయితే ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చూసిన మరికొందరు సీనియర్ నేతలు కూడా ఎంపీ టికెట్ల కోసం ప్రయత్నాలు చేసుకుంటున్నారు. కేంద్ర పథకాలపై ప్రచారానికి శ్రీకారం చుట్టారు. అలాగే ఎన్నికలకు సిద్ధం కావాలి అంటూ కూడా బీజేపీ ఆదిలాబాద్ జిల్లా సమీక్షా సమావేశంలో కూడా చెప్పారట. కేంద్రం ఏదైతే చేసింది తెలంగాణకు అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. కేంద్ర పథకాలు నిజంగా కూడా అసెంబ్లీ ఎలక్షన్ టైంలో కూడా బీసీ ముఖ్యమంత్రి కానీ, ఎస్సీ వర్గీకరణ కానీ, 1 ఓటుకు 2 పెన్షన్లు అనే విషయాన్ని కానీ ఇలాంటి కొన్ని పథకాలు ప్రజల్లోకి లేటుగా వెళ్ళాయి. ఆ లేటుగా వెళ్ళడం కూడా కొంత ఓట్ షేర్ని చీల్చడానికి, అటు కాంగ్రెస్ గా ఓట్ షేర్ మళ్ళడానికి కూడా కారణమైంది అంటూ చాలా మంది రాజకీయ విశ్లేషకులు కూడా చెప్పిన అభిప్రాయం. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎలక్షన్లకు సంబంధించి ఎలాంటి పొరపాటు జరగకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా కూడా కేంద్ర పథకాలు ఏవి ప్రజలకు వస్తున్నాయి, కేంద్ర పథకాలతో ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుంటుంది అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారట. అయితే ఈటెల రాజేందర్కి సంబంధించి మాత్రం ఒక ఆసక్తికర అంశం ఇక్కడ వచ్చింది. పార్టీ ఆదేశిస్తే మల్కజ్గిరి నుంచి బరిలోకి దిగుతారు ఈటెల రాజేందర్ అని. ఇక ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పం బలంగా ఉందని, పార్టీ ఆదేశిస్తే మల్కజ్గిరి ఎంపీగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారని బీజేపీ నాయకుడు మాజీ మంత్రి ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. మౌలాలి డివిజన్ ఆర్కేహెచ్ కాలనీలో అష్టలక్ష్మి దేవాలయంలో ఆదివారం ఈటెల పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికులు, అభిమానులు, బీజేపీ నాయకులు మల్కజ్గిరి నుంచి ఎంపీగా పోటీ చేయాలని ఈటెలను కోరారు. పార్టీ ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుంటామని ఆయన తెలిపారు. అధిష్టానం తనకు అవకాశం ఇస్తే మల్కజ్గిరి నుంచి బరిలోకి దిగడానికి చాలా సిద్ధంగా ఉన్నాను అంటూ ఈటెల రాజేందర్ చెప్తున్నారట. మరి ఈటెల రాజేందర్ మల్కజ్గిరి నుంచి బరిలోకి దిగితే ఖచ్చితంగా కూడా గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అనేది కూడా చాలా మంది రాజకీయ విశ్లేషకుల భావన. ఎందుకు అంటే మోదీ ప్రభావం ఖచ్చితంగా యువతలో చాలా ఉంది. సో మల్కజ్గిరిలో యువత ప్రాధాన్యత ఓట్లు ఎక్కువగా ఉంటాయి. ఇప్పటికీ అక్కడ అధికార పార్టీ నుంచి కొంత చరిష్మా ఉన్న మైనంపల్లి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు. పెద్ద క్యాడర్ని నిలుపుకునే అంత బీఆర్ఎస్ నాయకులు అయితే అక్కడ లేరు. అలాగే కాంగ్రెస్ కి సంబంధించి కూడా చెప్పలేము. కాబట్టి ఈటెల రాజేందర్ కున్న చరిష్మా ప్లస్ మోదీ ప్రభావము, అలాగే యువతకు మోదీ గవర్నమెంట్ మీద ఉన్న ఏవైతే ఆశ ఉందో మల్కజ్గిరి స్థానం నుంచి ఈటెల రాజేందర్ విజయం తథ్యమనడానికి కూడా కారణం అవుతుంది అనే ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేశారు. మరి మీరేమనుకుంటున్నారు? ఈటెల రాజేందర్ ఎక్కడి నుంచి బరిలోకి దిగితే బాగుంటుంది, అలాగే మల్కజ్గిరి నుంచి బరిలో దిగితే ఈటెల రాజేందర్ విజయావకాశాలు ఎంతవరకు ఉంటాయి అనుకుంటున్నారు? అలాగే 17 పార్లమెంటు స్థానాలకు సంబంధించి ఎన్ని స్థానాలను బీజేపీ గెలుచుకునే అవకాశం ఉంది అనుకుంటున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం జర్నలిస్ట్ నవత ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి.